మోడీ సైలెంట్ కిల్లర్. భారత్పై ఏ దేశమైనా దాడి చేస్తే వెంటనే అమెరికా రంగంలోకి దిగుతుంది. G7 సమ్మిట్ సాక్షిగా డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలే ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. కానీ రియాలిటీ అలా లేదు. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ మన దేశాన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. టారిఫ్ల నుంచి కశ్మీర్ వివాదం వరకు వీలు చిక్కిన ప్రతిసారి ఏదో ఒక వివాదాన్ని తెరపైకి తెచ్చి భారత్ పాలిట విలన్ గా మారాడు. ఆఖరికి మోడీతో భేటీకి కొన్ని గంటల ముందు కూడా అదే చేశాడు. మరి ఇన్ని చేస్తూ భారత్ గ్రేట్, మోడీ ఏంజెల్ అని ఎందుకు ప్రశంసిస్తున్నాడు? మన దేశంతో ట్రంప్ ఆడుతున్న మైండ్ గేమ్ ఏంటి? టాప్ స్టోరీలో చూద్దాం. So you look at this man. I'll give you a lesson. He's the most beautiful looking man. He looks so nice. He's like an angel. But actually, he's as tough as he's a killer. I don't want to. He's a killer. G7 సదస్సు సందర్భంగా మోడీతో ద్వైపాక్షిక సమావేశంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలే ఇవి. ప్రధాని మోడీపై ప్రశంసల వర్షమే కురిపించాడు. మోడీతో తనకున్న స్నేహపూర్వక సంబంధాన్ని ప్రస్తావిస్తూ ఏదైనా దేశం భారత్పై దాడి చేస్తే మా దేశం ఆదుకుంటుంది, అయితే ప్రధాని మోడీ నాయకుడిగా ఉండాలి అని చెప్పాడు. ప్రధాని మోడీ చూడడానికి చాలా ప్రశాంతంగా దేవదూతలా కనిపిస్తారని, కానీ ఆయన చాలా కఠినమైన వ్యక్తి, ఒక కిల్లర్ అని వ్యాఖ్యానించారు. మోడీ ముందు ఎవరైనా సులువుగా బోల్తా పడతారు. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని చెప్పుకొచ్చారు. ఇది ఒక యాంగిల్. ఈ భేటీకి ముందే ట్రంప్ తన అసలు రంగు బయటపెట్టాడు. మోదీ ట్రంప్ ద్వైపాక్షిక సమావేశానికి ముందే అమెరికా పరిపాలనా యంత్రాంగం కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది. యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ పేరు నుంచి ఇండో అనే పదాన్ని తొలగించి దానిని పాత పేరైన యుఎస్ పసిఫిక్ కమాండ్ గా ట్రంప్ ప్రభుత్వం మార్చడం దౌత్యపరంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇది కేవలం పేరు మార్పు కాదు. ఈ ప్రాంతంలో భారత ప్రాధాన్యతను తగ్గించి చూపే ప్రయత్నమా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో సదరు కమాండ్ ప్రదర్శించిన ఒక అధికారిక మ్యాప్లో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ను ఇండియాలో భాగంగా కాకుండా పాకిస్తాన్లో భాగంగా చూపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అదే ట్రంప్ అసలు స్వరూపం. ఆ మాటకొస్తే సెకండ్ టర్మ్ పవర్లోకి వచ్చిన తర్వాత ట్రంప్ చేస్తోంది ఇదే. ట్రంప్ మొదటి విడత అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్ అమెరికా బంధం వరల్డ్లోనే అత్యంత బలంగా ఉండేది. కానీ రెండోసారి పవర్లోకి వచ్చిన తర్వాత సీన్ మారింది. మొదట టారిఫ్లు విధించాడు. రష్యా చమురు కొనుగోలును వ్యతిరేకించాడు. భారత్ది డెడ్ ఎకానమీ అంటూ నోటికొచ్చిన విమర్శలు చేశాడు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పంచన చేరాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు వైట్ హౌస్లో ట్రంప్ ఆతిథ్యం ఇవ్వడం, కశ్మీర్ అంశాన్ని మళ్లీ ప్రస్తావించడం, ఇలా ఒక్కటేంటి భారత్ లక్ష్యంగా ట్రంప్ చెయ్యని కుట్ర అంటూ లేదు. ఈ పరిణామాలన్నీ గుర్తున్నాయి కాబట్టే ప్రధాని మోదీ సైతం G7 సదస్సు వేదికగా గట్టి దౌత్య సందేశాన్ని పంపారు. గల్ఫ్లో అమెరికా జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనను ప్రస్తావిస్తూ అంతర్జాతీయ భాగస్వామ్యాలు నమ్మకంపై నడవాలని, సముద్ర భద్రత, నావికుల రక్షణ అత్యంత ముఖ్యమని మోదీ నొక్కి చెప్పారు. एक्सेलेंसी, समझौते के लिए शांति के प्रयासों में आपने भरपूर प्रयास किया है. मुझे पूरा विश्वास है कि समझौते में सीफेयर की सुरक्षा भी सुनिश्चित होगी और उसको प्राथमिकता मिलेगी. మోదీని వ్యక్తిగతంగా ప్రసన్నం చేసుకోవడం ద్వారా భారత్తో పెండింగ్లో ఉన్న తాత్కాలిక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని అమెరికాకు లాభసాటిగా ముగించడం ట్రంప్ ప్లాన్. వచ్చే వారమే అమెరికా వాణిజ్య ప్రతినిధి జామీసన్ గ్రీర్ భారత్లో పర్యటించనున్నారు. అలాగే నావికుల మరణంపై భారత్లో ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చడానికి మేము మీతోనే ఉన్నాం అనే రక్షణ సంకేతాన్ని ట్రంప్ పంపారు. ట్రంప్ వ్యాఖ్యలకు మోదీ అంతే చాకచక్యంగా స్పందించారు. ఇరు దేశాల బంధానికి కొత్త వేగం, కొత్త శక్తి లభించిందని చెప్తూనే అసలైన ముళ్లను సున్నితంగా ప్రస్తావించారు. మోదీ మ్యాప్ వివాదంపై బహిరంగంగా రచ్చ చేయకుండా వ్యూహాత్మక మౌనాన్ని పాటించారు. హర్ముజ్ జలసంధిలో భారత నావికుల రక్షణ అంశాన్ని ట్రంప్ వద్ద నేరుగా ప్రస్తావించారు. తద్వారా అటు దేశీయంగా ప్రతిపక్షాల నోళ్లు మూయించడంతో పాటు ఇటు అంతర్జాతీయంగా భారత ప్రయోజనాల విషయంలో తగ్గేదే లేదు అనే సంకేతాన్నిచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో వ్యక్తిగత సంబంధాలతో మొదలైన మోడీ ట్రంప్ దోస్తీ ఇప్పుడు పక్కా క్యాలిక్యులేషన్ల దగ్గరకొచ్చింది. చివరగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మోదీ ట్రంప్ బంధం మారి ఉండొచ్చు, కానీ అది ముగిసిపోలేదు. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు, రక్షణ ఒప్పందాలు, భద్రతా సహకారం యథావిధిగా కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఏ ఒక్క దేశం కూడా ఈ బంధం నుంచి పూర్తిగా వెనక్కు తగ్గలేదు,
తగ్గలేదు కూడా. హౌడీ మోడీ, నమస్తే ట్రంప్ లాంటి ఆడంబరాల రోజులు ఇప్పుడు ముగిశాయి. ఆనాటి వ్యక్తిగత కెమిస్ట్రీ స్థానాన్ని నేడు వ్యూహాత్మక లెక్కింపులు భర్తీ చేశాయి. ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయాల్లో అతిపెద్ద ప్రశ్న మోడీ ట్రంప్ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది కాదు. అసలైన ప్రశ్న మారుతున్న గ్లోబల్ ఆర్డర్లో ఒకరి అవసరం మరొకరికి ఇంకా ఉందా లేదా అనేది మాత్రమే. దీనికి సమాధానం కాలమే చెప్పాలి.